అందరికీ నమస్కారం. ఈ మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రముఖ నాయకులు ప్రతి చోట చూసుకుంటే ప్రెస్ మీట్లో కనుక ఎక్కువగా ప్రగల్భాలు పలుకుతున్నారంటే మన పేరు నాని గారు నా వెంట్రుకు పీక్కు అంటారు, కొడాల నాని గారు ఏమో జైల్లో వేసుకోండి అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మధ్యన ట్రెండ్ అవుతుంది. బడ్జెట్కి సంబంధించిన అంశాలే ప్రస్తావించినాను. మరి టైం పడుతుంది, మరి పట్టుకోకున్నట్లుంది చెప్పు. మన వినాలా, అవతలోనికి మైక్ ఇస్తేనే కదా నువ్వు అవతలోడు చెప్పగలుగుతాడు. సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న, అంటే ప్రతిపక్ష పార్టీలో లేరు పవన్ కళ్యాణ్ గారు, అధికారంలో ఉన్న ఒక సీఎం తర్వాత సీఎం లాంటి మనిషి, ప్రజెంట్ డిప్యూటీ సీఎం, అది త్వరలో సీఎం కూడా అయ్యే ఛాన్సులు ఉన్నాయి. అలాంటి మనిషిని ప్రతిపక్ష పార్టీలో ఉండి కనీసం అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు, కానీ బయటికి ప్రతిపక్ష పార్టీలో ఉండి ఇంత కామెంట్, భారీ కామెంట్, లక్షలాది మంది కోట్లాది మంది ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి కామెంట్ చేయాలంటే నిజంగా ఒక ప్రతిపక్ష పార్టీలో ఉండి ఈ పార్టీకి, గవర్నమెంట్కి ఏదైతే కనుక సెంట్రల్ గవర్నమెంట్లో మంచి కీలకమైన పట్టు ఉంది, జగన్మోహన్ రెడ్డిని వేయాలంటే లోపల రెండే 2 విషయాలు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో కూడా భయపడకుండా, ఎక్కడా కూడా ఎంత కూడా కళల్లో కానీ మనుషుల్లో కానీ ఎక్కడ భయం లేకుండా ఈ విధంగా కామెంట్ చేశాడంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక వ్యూహం అనేది రాసుకుంది. అంటే నాకు తెలిసిన కొంత సమాచారం మేరకు అది ఏ విధంగా రాసుకుందంటే 2027లో జమిలీ ఎలక్షన్స్ అనేవి వస్తున్నాయి, 2027లో అధికారం అనేది మనదే అని వాళ్ళు పూర్తిగా ఫిక్స్ అయిపోయారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి, అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న నాయకులు ఎవరంటే జైల్లో వేసేవాళ్ళని వంశీ వెళ్ళిపోయాడు, నెక్స్ట్ కొడాల నాని గారు, తర్వాత మా మచిలీపట్నం మా అన్నయ్య పేరు నాని గారు నా రోమం ఓడదు పీక్కో వేసుకో, జైల్లో వేసుకో అని ఎందుకు కాన్ఫిడెన్స్ చెప్తున్నారంటే నారా లోకేష్ గారు ఒక రెడ్ బుక్ అనేది పెట్టారు. ఆ రెడ్ బుక్ ఇప్పుడు అది కూడా ట్రెండింగ్లో ఉంది. రెడ్ బుక్ అంటే చూస్తే భయపడుతున్నారని. కానీ వైఎస్ఆర్సీపీ ఏం ప్లాన్ చేసుకుంది, వీళ్ళు రెడ్ బుక్ సరదా ఏదో ఒకసారి మనందరం కూడా తీర్చేద్దాం, మా అయితే ఏమవుద్ది, 3rd డిగ్రీ ఏమి ఎవరు ఎక్కడో సోషల్ మీడియాలో మాట్లాడారని అంతకుముందు సీఎంని, డిప్యూటీ సీఎంని, ఇప్పుడున్న సీఎంని, డిప్యూటీ సీఎంని ఏదో వ్యాఖ్యలు చేశారన్న ఉద్దేశంతోనే కేసులు కడుతున్నారు. ఆల్రెడీ కొడాల నాని గారి మీద కట్టారు, రేపో ఎల్లుండో అరెస్ట్ చేస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కడికి పారిపోకుండా, ముందస్తు బెయిల్కి వెళ్ళకుండా, అంటే కొడాల నాని గారు ఉండడానికి కారణం వారు జైలుకి వెళ్ళడానికి డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే లోకేష్ గారు ఏదైతే కనుక రెడ్ బుక్ అని ట్రెండ్ నడుపుతున్నాడో, ఒకసారి వెళ్తే లోకేష్ గారు కూడా సరదా తీరిపోద్ది, మనం లోపలేసాడన్న సరదా తీరిపోద్ది. ఎట్లాగ 2027లో జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పేరు నాని గారు, కొడాల నాని గారు, అవసరమైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైల్లోకి వెళ్ళిపోతే వీళ్ళ రెడ్ బుక్ సరదా తీరిపోద్ది, మన పనులు మనం చేసుకోవచ్చు, వాళ్ళకి ఆవేశం ఇదంతా కూడా తగ్గిపోద్ది. మా అయితే కనుక ఏముంది, ఒక 30 రోజుల్లో, ఒక 2 నెలల్లో జైల్లో ఉందాం, జైలు కూడి తిందాం. 2027లో వీళ్ళు ఏ విధంగా అయితే అక్రమ అరెస్టులు చేశారో అవి చూపించుకుని మనం ప్రజల్లోకి వెళ్ళిపోయి 2027 జమిలీ ఎలక్షన్స్ వస్తే మనం గెలిచేద్దాం అనేది పార్టీ సిద్ధాంతాల్లో ప్రతి ఒక్క నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా, అంటే ఎవరైతే అరెస్ట్ కాబోతున్నారో చెప్పినట్టుగా కొంత సమాచారం ఉంది. దాని గురించి పేరు నాని గారు అవ్వచ్చు, కొడాల నాని గారు అవ్వచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే రెడ్ బుక్లో ఎవరైతే కనుక నెక్స్ట్ అరెస్ట్ అవుతారో వాళ్ళు కూడా ఇదే మాటలు మాట్లాడతారు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. ఏం మాట్లాడతారంటే జైల్లో వేసుకోండి చెప్పనే ఉద్దేశంతోనే మాట్లాడతారు. ఇది వైసీపీ యొక్క వ్యూహం అని నాకు కొంత సమాచారం తప్ప కన్ఫర్మ్ కాదు. దీన్ని టీడీపీ పార్టీ ఎలా తీసుకుంటుందో, మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది
మనం ముందు చూద్దాం. థ్యాంక్ యూ.